దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి ప్రభుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గొప్ప సంభాషణ కలుగుతా ఉన్నది. ప్రభు తన వెళ్ళపోయే సమయం దగ్గర పడిందని ఆయన అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడు నన్ను సేవించాలి, నన్ను వెంబడించాలని చెప్తూ, మరి తండ్రి నన్ను మహిమపరచు, నీ నామం నేను మహిమపరచాను, నన్ను మహిమపరచుము అంటే గనక తండ్రి మరలా తిరిగి జవాబు ఇవ్వటం, అది ప్రజలు వినిన ప్రజలు మరి ఆ యొక్క ఆకాశ వచ్చిన శబ్దాన్ని దేవుడు ఉరిమాడని ప్రకటించడం. ప్రభు ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే మరి వచ్చిందని మరి చెప్పటం, ఈ మాటలన్నీ జరుగుతా ఉన్నాయి. మరి 31 వచనం, ఈలాగున ప్రభు మరి లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. ఈ భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుంటాను అని చెప్తూ, తాను ఏ విధముగా 33వ వచనము, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. తను మరణించిన మరి విధానము ఎలాగున ప్రభు ఆ శిలువలో మరణించనయున్నాడు ప్రభువుకు తెలుసండి. ఆ యొక్క జన సమూహానికి ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఒక విషయము, ఒక లోతైన మర్మం బయలుపరుస్తా ఉన్నాడు. మరలా ఏదో ఒక ప్రశ్న తలెత్తుతున్నారు యూదులు, ఇప్పుడున్న జన సమూహము ఏదో ఒక ప్రశ్న వేసి ప్రభుని తిరిగి మరి మరొక మరి మాట, మరొక లోతైన మాట మాట్లాడేటట్లుగా ఆయనను మరి విసిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ప్రభు ఓపికతో వారికి చెప్పిన మాటలే మరలా వారికి బోధించటానికి ప్రయత్నిస్తున్నాడు. వారికి అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ విధము చేతనైనను ఆయన వచ్చిన కార్యాన్ని వారు గమనించి ఆ రక్షణ కార్యాన్ని వారు పొందుకోవాలనే ప్రభు ఇక్కడ ప్రయాసపడుతున్నట్లుగా మనము చూడగలము. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. సూచక క్రియలు వారు కోరుకుంటున్నారు గాని ప్రభు చేసే సూచనలను, ఆ ఇన్స్ట్రక్షన్స్ ను వారు తీసుకోవట్లా. మాకు ఒక సూచక క్రియ చూపించు, ఒక అద్భుతం చూపించు అని వాడు అడుగుతున్నారు గాని ప్రభు ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే ఆ పరలోక మర్మాన్ని బోధిస్తున్నాడో వారు గ్రహించడం లేదు. ఇక్కడ చూచినట్లయితే ప్రభువు ఎట్టి విధంగా మరణించనయున్నాడు అంటే గనక ఆయన మరి ఆ యొక్క రాయబడినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో రాయబడిన మాటలు 89వ అధ్యాయము కీర్తనలో మనము చూచినట్లయితే గనక మరి ప్రభు ఎలాగున అక్కడ మరి ఆయన మరి మరణానికి సాదృశ్యంగా ఆయన ఎలాగున మరి చనిపోబోతున్నాడు. మరి జకరియా 9:9లో రాయబడినట్లుగా, తర్వాత కీర్తనలు 22వ అధ్యాయంలో రాయబడినట్లుగా మరి ఎలాగున మరి ఆ యొక్క ఆ యొక్క మరణము, ఎటువంటి మరణం ఆయనకు సంభవించనైనది యెషయా 53లో రాయబడినట్లుగా, అసలు ఇవన్నీ కూడా ప్రభు అవన్నీ కూడా చూస్తున్నాడు తన కళ్ళ ఎదుట. ఆ మరణించే ఆ సమయాన్ని, ఆయన పొందబోతున్న శ్రమలను, పలకబడిన ప్రవచనాలను ఆయన తన కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నది. ఆ యొక్క దానిని ఒక సూచనగా వారితో బోధిస్తా ఉన్నాడు. ఎలాగున ఆయన యెషయా 53:5లో 5-7 వరకు రాయబడిన మాటలు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడతాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడతాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడుతుంది. మరి తర్వాత ఆయన పొందే దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మరి ఆయన దౌర్జన్యం చేయబడ్డాడు కానీ ఆయన నోరు తెరపలేదు. బాధింపబడినా కూడా గొర్రెపిల్ల మరి ఆ యొక్క ఎలాగున గొర్రె బొచ్చు కత్తిరించు అనేదట ఎలాగున మౌనంగా ఉంటుందో అట్టి విధంగా ఆయన నోరు తెరవకుండా మౌని అయిపోతాడు. అదంతా కూడా ప్రభు చూస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు 22వ అధ్యాయంలో ప్రభు గురించి ప్రవచించబడిన ప్రవచనం మనం చూస్తే 14 నుంచి
నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి. నా హృదయం నా అంతరంగము మైనము వలె కరిగిపోయినది. నా బలము ఎండిపోయి చెల్లు పెంకు వలె ఆయన తర్వాత నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు. మరి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో, ఇదిగో మరి సియోను నివాసులారా బహుగా సంతోషించుడని మరి వేయబడిన కేకలలో ఆయన ఆ రాజు నీతిపరుడుగా రక్షకుడుగా వస్తాడు. మరి ఆయన వచ్చి ఇగో ఇటువంటి రక్షణ కార్యము చేస్తాడని మరి పలకబడిన మాటలు ఎట్టి విధంగా శిలువ మరణములో నెరవేర్చబడబోతున్నాయో మరి ఆయన కళ్ళారా చూస్తూ ఈ మాటలు ఆయన పలుకుతున్నట్లుగా మనము చూడగలము. ఆ యొక్క దేవుని రాజ్యము శాశ్వత కాలుండే రాజ్యము. ఆయన మరణిస్తే ఎట్టి విధంగా మరణించిన తర్వాత ఎలాగున అందరిని కూడా ఆకర్షించుకుంటాడు. మరి అక్కడ చెప్తా ఉన్నాడు. మరలా వాళ్ళు అదే ప్రశ్న వేస్తున్నారు. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఎవరని ఆయనను అడిగెను. వీరు మరలా అదే ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు, మనుష్య కుమారుడు ఎత్తబడాలి, ఎత్తబడితే నేను మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటాను మరి అని చెప్పేసి ఆయన ఎంతో స్పష్టంగా తన మరణం గురించి, భూస్థాపితం గురించి, తిరిగి ఆయన ఆరోహణమై వెళ్లే దాని గురించి, తిరిగి వచ్చే రాకడ గురించి ఆయన అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే మరి మరలా అదే ప్రశ్న వేస్తున్నారు. అసలు మనుష్య కుమారుడు ఎవరు? ఆయన ఎత్తబడటం ఏంటి? కానీ ధర్మశాస్త్రంలో ఇటు విధంగా రాయబడింది కదా, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని రాయబడింది. మరి నువ్వు మనుష్య కుమారుడు అంటావు, దేవుని కుమారుడు అంటావు. ప్రభువు నిజంగా అసలు ఆ యొక్క దినాలలో ఉన్నటువంటి ఆ యూదులకి, అక్కడ ఉన్న జనానికి ప్రభు స్పష్టంగా కళ్ళ ఎదుట కనిపిస్తున్న, అంత స్పష్టంగా ఆయన బోధ చేస్తున్న అర్థం కాలేదండి. మరి ఈ దినాలలో కూడా కదా, 2000 సంవత్సరాల క్రితం మన దేశానికి మరి సువార్త ప్రకటించబడింది కానీ ఇంకనూ అనేక మంది ఈ సత్యాన్ని, ఈ సత్యవంతుడైన వాడిని, లోక రక్షకుడైన వాడిని పొందుకోకుండా ఇంకనూ మరి ఈ మన మన సమకాలీన కాలీన కాలంలో ఉన్న ప్రజలు కూడా అదే విధమైన అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ నిజ దేవుడెవరు, ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడెవరు, ఆ రక్షకుడెవరు గ్రహించని విధంగా ఉన్నారు. మరి వీరు కూడా అదే ప్రశ్న వేస్తున్నారు. ఎవరు ఈ మనుష్య కుమారుడు, ఎవరు అని మరలా ప్రశ్న వేస్తున్నారు. ప్రభు అనేకమైన సందర్భాలలో మనుష్య కుమారుడుగా నేను వచ్చాను, దేవుని కుమారుడుగా వచ్చానని ఆయన ప్రకటించుకున్నాడు. ఇంకా ప్రభు అంటున్నాడు 35వ వచనములో, అందుకు యేసు, కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అని చెప్తా ఉన్నాడు. మరి ప్రభు 8వ అధ్యాయము 12వ వచనములో మరి ఆయన ఏం చెప్పాడు? నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండునని. మరి ఆయన మరి 1వ అధ్యాయంలో ఆయన వెలుగై ఉన్నాడని, ఈ లోకానికి వెలిగించడానికి వచ్చిన దేవుడని 3వ అధ్యాయంలో మనుషులు తమ క్రియలు చెడ్డవి గనక ఆ వెలుగు దగ్గరకు వస్తే వారి క్రియలు చెడ్డవని బయలుపరచబడితేనే వాళ్ళు వెలుగు దగ్గరకు రారని ఈ విషయాలని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వెలుగు ఉండగానే, వెలుగు మీ మధ్య ఉండగానే, ఇక వెలుగు ఎంతకాలం ఉండబోతుంది మీ మధ్య? వెలుగు కొంతకాలం మాత్రమే మధ్య ఉండబోతుంది. చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండుగానే నడువుడి. హల్లెలూయా. చాలా సార్లు మనకి వర్షము, తీవ్రమైన వర్షం పడేటప్పుడు కరెంటు తీసేస్తాడు కరెంట్ ఆఫీస్ వాడు. ఆ గాలికి, ఆ వర్షపు తాకిడికి ఎక్కడైనా ప్రమాదం జరుగుద్దని ముందుగానే ప్రికాషన్ గా కరెంట్ ఆఫ్ చేసేస్తాడు కదా. మనకు ఆ వర్షం పడుతున్న సూచన రాగానే మనము ఆ యొక్క లైట్ కి సంబంధించింది జాగ్రత్త పెట్టుకుంటాం కదా. క్యాండిల్ ఎక్కడుంది, మరి లేకుంటే మన ఇంట్లో పెట్టుకునే టెంపరీ ల్యాంప్స్ ఎలా ఉన్నాయని మనం వెంటనే వాటిని గ్రహింపు కలిగి ఉంటాం కదా.
మరి నా మట్టుకు నేనైతే మరి వెంటనే ఫోన్ పక్కన ఉందా లేదా వెంటనే టార్చ్ వేసుకోవటానికి, లేకుంటే క్యాండిల్ వెలిగించి అవన్నీ ఉన్నాయా లేవా, ఇక మరి ఛార్జింగ్ లైట్ పనిచేస్తుందా ఇవన్నీ కూడా మనం గమనిస్తాం కదా. ఇక్కడ ప్రభు కూడా లోకానుసారంగా మనకి ఆ వెలుగు వెళ్ళిపోయి చీకటి అయిపోయినప్పుడు అయిపోతుందని మనం గ్రహించినప్పుడు ఎలాగున ప్రికాషన్స్ మనం తీసుకుంటామో, అదే విధంగా ప్రభు ఆత్మీయ జీవితం యొక్క ఆ యొక్క ప్రికాషన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు వారితోటి. వెలుగు కొద్ది కాలమే మీ మధ్య ఉండబోతుంది. ఈ వెలుగు తీసివేయబడితే ఏమవుద్ది? చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. అప్పుడు మీరు ఇక చీకటిలో నడవలసి వస్తుంది. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడికి అర్థం కాదు. కనుక మీరేం చేయాలంటే, వెలుగునైన నేను మీ మధ్య వెలుగుగా సంచరిస్తుంటుండగానే మరి ఈ యొక్క వెలుగుని మీరు పొందుకోవాలి. 27వ అధ్యాయము కీర్తనల గ్రంథం 1వ వచనములో యెహోవా వెలుగై ఉన్నాడని అక్కడ కూడా రాయబడినది. ఆయన ఆయన వెలుగు రక్షణ అయి ఉన్నాడు. నేను రక్షకుడుగా వెలుగుగా మీ మధ్యకు వచ్చాను. యూదా వంశములో నుంచే, యూదా గోత్రములో నుంచే, యూదుల కొరకే, యూదులోంచి రక్షణ రావాలని మరి ఇక్కడ నేను పుట్టాను. మీ వాడినై ఉన్నాను, మీ మరి మీ దేవుడినై ఉన్నాను, నేను మీ ప్రభుడనై ఉన్నాను, వెలుగుగా మీ మధ్య సంచరిస్తున్నాను. ఈ వెలుగు ఉండగానే ఈ వెలుగును మీరు గ్రహించండి కదా. మనం అందరం కూడా నిద్రాణమైపోయిన స్థితిలో ఉండి వెలుగుని గ్రహించలేని స్థితిలో ఉన్నాం. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు వాడికి తెలియదు కదా. మనకి తెలియని దగ్గర మనం అడుగులు వేయాలంటే కష్టం. మన ఇంట్లో అయితే మనకంతా మనం నడుచుంటాం గనక ఎక్కడ ఏముంది, ఎట్లా నడవాలి అని మనకు కొంచెం మరి దానికి అవగాహన ఉంటది. దాని ప్రకారంగా ఇంట్లో వరకు మనం మేనేజ్ చేయగలం. కానీ ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మరి మాకైతే చీకటి అంటే చాలా భయంకరంగా ఉంటది. రాత్రి కాలం అయిన తర్వాత మేము సాధారణంగా బయటికి రావటానికి మరి సాహసించం. ఎందుకంటే ఇక్కడ మాకు పాములు బడద ఎక్కువ ఉంటది గనక మేము బయటికి మరి అది ఎక్కువగా లైట్స్ వేసి పెట్టి రాత్రి కాలం చాలా మరి జాగ్రత్తగా ఉంటాం, కొంచెం మెళుకుగున్నట్లుగా ఉంటాం. ఇక్కడ ప్రభు కూడా రానైన అపాయకరమైన చీకటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ చీకటి కమ్ముకొనక ముందే వెలుగు మీకుండగానే మీరు జాగ్రత్త పడండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో వాడికి తెలీదు. 36వ వచనములు, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ప్రభు ఈ మాటలన్నిటిని కూడా పదే పదే చెప్తా ఉన్నాడు. మీకు వెలుగు ఉండగానే, ఈ వెలుగు మీ మధ్య ఉండగానే మీరు ఏం చేయబడాలి? వెలుగు సంబంధులుగా మార్చబడాలి. అపవాది యొక్క వాడి యొక్క మనస్సులో నుంచి, అపవాది యొక్క ప్రభావంలో నుంచి దేవుని ప్రభావంలోకి మీరు రండి. నిజంగా దేవుని బిడ్డలు మరి దేవుని వెంబడిస్తున్నారని మీరు చెప్పుకుంటున్నారు. ఆ యొక్క ఆ దేవుని కుమారుడైన నేను, వెలుగునైన నేను మరి నన్ను వెంబడించండి, నన్ను విశ్వసించండి. మీరు వెలుగు సంబంధులుగా మార్చబడండి. ఈ వెలుగు ఉండగానే మీరు ఈ వెలుగుని అనుసరించండి, వెంబడించండి, విశ్వసించండి అని చెప్తున్నాడు. 37వ వచనము, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగియుండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. బా, ప్రభు ఎన్ని సూచక్రియలు చేస్తుంటాడండి, అసలు లెక్కుందా అక్కడ? అసలు ఆయన చేసిన అద్భుత కార్యాలకి, ఆయన చేసిన స్వస్థతలకి, ఆయన వెళ్ళగొట్టిన దయ్యాలకి కదా. మరి ఎన్నో క్రానిక్ డిసీజెస్ లో ఉన్న వారిని బాగు చేసినందుకు కదా. పుట్టుగుడ్డు వాడిని బాగు చేసినప్పుడు ఒక వివాదం, 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న వారిని బాగు చేసినప్పుడు అక్కడ ఒక వివాదం. ఊచ చేయగల వారిని బాగు చేసినప్పుడు, ఆ నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసినప్పుడు, అసలు అవన్నీ అసలు అవి జరగగలిగినటువంటి కార్యాలేనా కదా. ఎన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. కానా విందులో మరి నీరు ద్రాక్షారసంగా మార్చబడటం, ఇన్ని కార్యాలు చేసినా కూడా వారు ఇంకను కూడా ప్రభుని నమ్మని వారుగా ఉన్నారట. ప్రభు ఈ మాటలు చెప్పి
వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. హల్లెలూయా. నిజంగానే ప్రభు మరి ఈయన తప్పించుకొని వెళ్ళిపోవటం, వారి చేతిలో పడకుండా వెళ్ళిపోవటం, మరి ఆయన దాగి ఉండి వెళ్ళిపోవటం కదా. దేవాది దేవుడు దాగి ఉండి వెళ్ళవలసి వస్తుందండి కదా. ఆయన సమయము ఇంకా రాలేదు అంటే ఈ వారం రోజుల్లోనే అనేకమైన సంభవాలు జరగబోతున్నాయి. అవి సంభవాలు జరిగినంత వరకు కూడా ఆయన వారికి చేతికి చిక్కకూడదు. ఎప్పుడు ఆయన వారి చేతికి చిక్కాలి? థర్స్డే రోజు వారి చేతికి చిక్కాలని మరి అక్కడ నియమించబడి ఉన్నది. అప్పటి వరకు కూడా ఆయన మరి తాను భద్రపరుచుకోవాలి, వారి చేతిలో పడకూడదు. కనుక ప్రభు ఈ మాటలు చెప్పి వారికి కనపడకుండా దాగి ఉండెను. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతుడు దాగి ఉండును. అపాయాలు వచ్చేది దేవుడు మనకు బయలుపరుస్తాడండి. ఆమోసు 5:3 రాయబడినట్లుగా తన సేవకులైన వానికి కీడు మేలు దేవుడు దాచిపెట్టడట, తప్పనిసరిగా బయలుపరుస్తాడంట. ఆ కీడు ఏమి జరగబోతుందో తప్పనిసరిగా దేవుడు బయలుపరుస్తాడండి. మరి నా మట్టుకు నాకైతే మరి ఈ కీడు విషయంలో అనేకమైన అపాయకరమైన పరిస్థితి నుంచి మేము వచ్చాం గనక దేవుడు ఎప్పటికప్పుడు నాకు బయలుపరుస్తూ వచ్చాడు. ఏ విధంగా ఎటు నుంచి కీడు రాబోతుందో వెంటనే అలర్ట్ అయిపోయి ఇక ప్రార్థనలో ఉండటం, ఉపవాసం ఉండటం, మరి ప్రార్థన పోరాటం చేయటం, ప్రభుని వేడుకోవటం, ప్రభు ఒక కృప కొరకు వేడుకోవటం, ఆయన రక్త ప్రోక్షణ దారుల కింద ఆ బాహుబలం అగ్ని ఆ కంచె వేసుకొని మరి ఆ కీడు నుంచి తప్పించబడేంత వరకు కూడా ఆయన రెక్కల నీడను ఆశ్రయించటం. అనుదిన జీవితంలో ప్రభువుని వెంబడించటం వేరు. మనకొక అపాయము, మనకొక కీడు వస్తుందన్నప్పుడు మనము దాగి ఉండటం, ఆయన రెక్కల నీడను ఆశ్రయించుట. 91వ కీర్తనలో ఉంటది కదా, ఆయన రెక్కలలో మనము దాగి ఉండాలి. హల్లెలూయా. మరి ఆరోగ్యం కొరకు నీతిశూరుడైన వాని రెక్కల కిందకు మనం వెళ్ళాలి. ఈ అపాయాలు వచ్చినప్పుడు కూడా మనము ఆ యొక్క ప్రభు యొక్క ఆ రెక్కల నీడ కిందకి మనం వెళ్ళిపోవాలి. ఆ రెక్కలను మనం ఆశ్రయించాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు మరి ఆ ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ ఉదయ కాలము మనకు ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మరి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభుని హృదయం అంతటితో విశ్వసిస్తున్నామా? మరలా ఈ దినం ఒక అపాయకరమైన పరిస్థితి, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక ఇరుకైన పరిస్థితి రాగానే ఇంకా నువ్వు ప్రభులో విశ్వాసంలో కొనసాగుతున్నామా? విశ్వాసంలో వెనక తీస్తున్నామా? అపనమ్మకంలోకి వెళ్తున్నామా? అల్ప విశ్వాసంలోకి వెళ్తున్నామా? మానవులు మనం ఏ యొక్క పాపం విషయంలో, బలహీనత విషయంలో చాలా సార్లు మనం తొట్టుపడచ్చేమో, కానీ విశ్వాసం విషయంలో మనం వెనక పడకూడదండి. ఎక్కడ మనలో కొంచెం కూడా అనుమానం రాకూడదు. దేవుని విషయంలో కొంచెం కూడా అల్ప విశ్వాసం రాకూడదు. కొంచెం కూడా మరి ఆ యొక్క విశ్వాసంలో తేడా అనేది రాకూడదు. ఖచ్చితంగా నా ప్రభువు, నా రక్షకుడు, ఈయన శక్తిమంతుడు, ఈ కార్యము చేయుటకు, ఈ అపాయం నుంచి తప్పించుటకు, ఈ శ్రమ నుంచి విడిపించుటకు, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి మరి బాగు చేయుటకు ఈయన సమర్థుడైన దేవుడు అని ఈ విశ్వాసము మనలో వేళ్ళునాలి. ఇక్కడ అనేకమైన సూచక్రియలు వాళ్ళ కల్లారా చూస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు, అసలు అనేక మంది తిన్నారు. అసలు ఎన్ని అద్భుతాలు ప్రభు చేసిన కార్యాలు అసలు మానవుని కంటికి లేకుంటే మా మేధస్సుకి మరి అందని కార్యాలు. అసలు ఇది ఎలా జరిగింది, అసలు ఇది జరగగలిగిన కార్యమేనా అని మరి వారి ఊహకు కూడా అందనటువంటి కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు. అయినా కూడా వారు అన్ని సూచక్రియలు చేసినా కానీ వారు ఆయన యందు విశ్వసించరైరి. ఈ ఉదయకాలము మనం ప్రశ్న వేసుకుందాం, ప్రభుని ఎంతగా విశ్వసిస్తున్నాం. మామూలుగా రక్షకుడిని నమ్మి విశ్వసించటం, ఆయనలో కొనసాగటం వేరు. మనకు విపత్కరమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచటం వేరు. మనము మరి బలమైన విశ్వాసంలోకి వెళ్ళాలని, ఆ విశ్వాసములో వేళ్ళుని వారుగా ఉండాలని, ఆ బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారై, అది వరదలొచ్చినా, వరద లాంటి సమస్యలైనా
తుఫాను లాంటి సమస్యలైన దాని మీద ఇంటి మీద కట్టబడిన బండ మీద కట్టబడిన ఇంటి మీద ఎంత ప్రవాహంగా ఉధృతంగా వచ్చినా కూడా అది నిలబడే మరి ఇల్లుగా అంత స్ట్రాంగ్ గా ఉండాలని మరి మనం ఎల్లప్పుడూ కూడా ఈ విషయంలో ఈ విశ్వాస విషయంలో ఇంత స్ట్రాంగ్ ఎనఫ్ ఉండాలని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క యూదులైతే అక్కడున్న జన సమూహం అయితే అన్ని సూచక్రియలు చేసిన ఆయనను విశ్వసించటం లేదట. ప్రభు దాగి ఉన్నాడు, ఆయన సమయం కొరకు కనిపెట్టి ఉన్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? నీ ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. మరి మన జీవితంలో జరిగే సంభవాలన్నీ కూడా ప్రభు ఆల్రెడీ డిస్టైన్ చేసినవండి. అన్ని కూడా నిర్ణయించిన సంగతులు అక్కడ రాయబడింది. మన జీవితం కొనసాగించబడుకుంటా వెళ్ళిపోయింది కదా. ప్రభు యొక్క జీవితం కూడా మరి ఆ యొక్క ప్రవచనాత్మకంగా రాయబడింది. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి మరి ఆ యొక్క ప్రవక్తలు ఉన్న వారి నోటి వెంట ప్రతి ఒక్క మరి సందర్భానికి తగిన ప్రవచనాలు వెలువడినాయండి. ప్రభు ఎప్పుడు పుడతాడు, మరి ఎలాగున ఆయన యొక్క మరి ఆ యొక్క యాత్ర మరి ఉంటది, ఆయన జీవించినటువంటి ఆ యొక్క సువార్త యాత్ర ఎలా ఉంటది, ఎప్పుడు ఆయన సువార్త ప్రారంభిస్తాడు, మరి ఎప్పుడు ఆయన మరి ఆ యొక్క అద్భుత కార్యాలు చేస్తాడు, ఎలాగున ఆయన జయ ప్రవేశం చేస్తాడు, మరి ఎలాగున ఆయన మరి ఆ శిలువ మరణానికి వెళ్తాడు కదా. అసలు అవన్నీ కూడా మరి దేవాది దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటిని రాయించి పెట్టాడండి. ప్ర ప్ర ఇక క్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి ఏదో ఆకాశంలోంచి హఠాత్తుగా ఊడిపడల. మరి మన దేశంలో 33 కోట్ల దేవతలు, కొత్త కొత్త దేవతలు వెలుస్తా ఉంటారు, ఒక సీజన్ ఒక దేవత వెలుస్తా ఉంటారు. కానీ ప్రభు అలా కాదు. రుజువులు, సాక్ష్యాలు, ప్రవచనాల నెరవేర్పుతో ఆయన ఈ భూమి మీద మరి పుట్టిన కారణము, ఆ పుట్టినటువంటి ఆ తేదీతో సహా అన్ని కూడా మరి ఖచ్చితంగా నెరవేర్చబడిన, చారిత్రాత్మకంగా రుజువుపరచబడిన విషయాలుగా ఉంటున్నాయి. ఇక్కడ ఇక్కడ రాయబడిన మాట, మా మాటలు ఎవరు నమ్మారు? ప్రభువా, ఈ వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? నిజంగానే ప్రభు మనకి అనేక విషయాలు మనకు బయలుపరుస్తున్నాడండి. ప్రభు ఏమై ఉన్నాడో బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన తాను చేస్తున్న కార్యాల ద్వారా బయలుపరుచుకుంటున్నాడు. మరి ఆయన మరి అనేక విధాలుగా బోధిస్తున్నాడు. ఆయన లాజర్ను బ్రతికించుట అనేది కూడా ఎంత అద్భుత కార్యము అయినా కూడా ఆయనందుకు మరి అందరూ విశ్వసించట్లేంట. కానీ ఆ లాజరు బ్రతికినప్పుడు కొద్దిమంది విశ్వాసం ఉంచారు. కానా విందులో ఆ ద్రాక్ష రసము మరి చేయబడినప్పుడు కూడా శిష్యులు విశ్వసించారు. అట్టి విధంగా కొద్ది కాలము ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు ప్రభువును విశ్వసిస్తున్నారు, వెంబడిస్తున్నారు. ఆ యొక్క రొట్టెలు వారు తిన్నప్పుడు కూడా మరి ప్రభువుని వెతుక్కుంటూ చాలా మంది జన సమూహాలు వెళ్ళిపోయారు. అంటే ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు దాని ఇంపాక్ట్, అది కొద్ది కాలము ఆ ప్రభావం ఉంటుంది. ఆ కొద్ది కాలం ప్రజలు వెంబడిస్తా ఉన్నారు, మరలా తిరిగి విశ్వాసలో వెనక్కి అయిపోతున్నారు. ఇది పైన భక్తి కలిగిన వారు చేసే పనది. ప్రభులో మరి నిజంగా మరి ఆ లోతైన అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అవసరం వాళ్ళకి ఒక అద్భుతం అవసరం, అవసరం కొరకు వస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళా ఒక అనారోగ్యం వస్తుంది, అవసరం కొరకు వస్తారు, మరలా వెళ్ళిపోతారు. ఈ జన సమూహం కూడా నిజ దేవుడైన నిజమైన వెలుగైన ఆ ప్రభుని వారు అంగీకరించకుండా ఇట్టి విధంగా వారి అవసరత కొరకు, వారి అద్భుతాల కొరకు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, మీరు ఆ సూచక్రియలు, అద్భుతాలు మరి మీకు బయలుపరచబడిన మరి మీరు నమ్మలేని పరిస్థితులు ఉంటారని యెషయా గ్రంథకర్త ముందే ప్రవచించాడు. ఆయన ముందుగానే ఆయన బోధించాడు. ఈ యొక్క వర్తమానము నమ్మిన వాడు ఎవడని యెషయా 53:1 ఈ మాట రాయబడింది. ఈ మాటలు, ఆ రాయబడిన మాటల నెరవేర్పు ప్రకారంగా మీరు ఇక్కడ ఈ ప్రశ్నలు వేస్తున్నారు.
నన్ను నమ్మని వారుగా ఉన్నారని ఇక్కడ మరి ప్రభు గురించి ఆ యొక్క ప్రవచనము నెరవేర్పుగా ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలము. 39 ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగ చేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. హల్లెలూయా. మరి ఆ ఏ- ఎందుకు ప్రభు మరి వారికి ఆ యొక్క మందతనం అనుగ్రహింప చేశాడో మనకు తెలీదు. లోకంలో మరి కొద్ది మందికి ప్రత్యక్షత ఎందుకు అనుగ్రహించబడిందో, కొద్ది మంది మరి విని కూడా, మరి కన్నులతో చూచి కూడా, మరి ఆ హృదయముతో గ్రహించి ఆ మనస్సు మార్చుకోకుండా ఎందుకు వారికి ఆ కృప అనుగ్రహించబడలేదో మనకు తెలియదు. ఇక్కడ కొద్ది మంది మరి వారి మనసులు తాకబడుతున్నాయి, వారి హృదయాలు తెరవబడుతున్నాయి, ప్రభువును వెంబడించే వారుగా మార్చబడుతున్నారు. ఆ కృప మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహింపచేశాడు. కానీ కొద్ది మందికి మరి ఆ యొక్క గ్రహించేటువంటి మనసు కలగటం లేదు. దేవుడు ఎవరో గ్రహించే ఆ యొక్క కన్నులు, ఆత్మీయ కన్నులు తెరవబట్టలేదు. మరి ఎందుకు ప్రభు మరి మోషే సమయంలో మరి నీ మహిమను నాకు చూపించమన్నప్పుడు అక్కడ రాయబడిన మాట, నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించదును. అంటే రక్షింపబడటానికి కూడా దేవుని యొక్క ఆ ఆ కృపా రక్షణ అనేటువంటి అది పొందుకొని ఉండాలండి. దేవుని యొక్క చిత్తంలో, దేవుని ఏర్పాటులో ఉండాలి. వీళ్ళెందుకు రక్షింపబడలేదు, వీళ్ళెందుకు వాళ్ళకెందుకు ఈ రక్షణ పొందుకోలేకపోతున్నారంటే ప్రభు యొక్క కనుదృష్టిలో వారు లేరేమో. ప్రభు వారిని రక్షింపబడటానికి అందరూ ప్రపంచతల ప్రతి ప్రజ మరి రక్షింపబడాలనే ఉద్దేశం ఉంది. అందరి కొరకు లోక రక్షకుడుగా ప్రాణం పెట్టాడు. కానీ కొద్ది మంది మనసులు మూసివేయబడిన స్థితిలో ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగ చేసి వారి హృదయము కఠిన పరచెను అని మరి ఒక చోట రాయబడినది. ప్రభువే వారికి అంధత్వం కలుగ చేశాడు. ప్రభువే మరి మరి వారి యొక్క మనసులు మూసివేశాడు, వారి హృదయాలు కఠినపరిచాడని. అంటే ఎందుకు మరి ఆ కఠినపరచబడిన తర్వాత అయినా మరి తిరిగి మారు మనసు పొందుతారేమోనని. ఫరో యొక్క జీవితంలో చూస్తే ఇశ్రాయేలును బయటికి వెళ్ళనీయకుండా ఆయన ఎంతగా కఠినపరుచుకుంటాడు. ఒక అద్భుతం చేయగానే ఓకే ఓకే మీరు అద్భుతం చేయండి, నేను మిమ్మల్ని పంపిస్తాను అంటాడు. మరి అద్భుతం జరిగిపోగానే మళ్ళా ఆయన హృదయం కఠినపరచబడుద్దంట. అట్టి విధంగా మరి మరలా ఒక శ్రమ వస్తుంది, మోషేను పిలిపించటం, లేదు లేదు ఈసారి నేను ఒప్పుకుంటాను, ప్రజలను పంపించేస్తానని మరి బీరాలు పలుకుతాడు. మరలా అద్భుతం జరగగానే, ఆ శ్రమ తీరిపోగానే మరలా అతని హృదయము కఠినపరచబడుతుందంట. అంటే మనుషులు ఈ యొక్క ఈ దేవుడు చేస్తున్న కార్యాలను, ఆయన మహిమాన్వితత్వాన్ని గ్రహించకుండా వారి హృదయాలు కఠినపరచబడుతున్నాయండి. పాపం అనే భ్రమ చేత మీ హృదయాలు కఠినపరచబడకుండా చూచుకొనుడి. అవిశ్వాసం అనే భ్రమ చేత మీ హృదయాలు కఠినపరచుకోకుండా చూచుకోండి 2 సందర్భాల్లో రాయబడినట్లుగా మనము చూడగలము. ఈ పాపము చేసుకుని వెళ్లే కొలది, ఈ మనస్సాక్షికి లోబడకుండా మరి ఆ పాపానికి ప్రేరేపించబడినప్పుడు మనస్సాక్షిని మరి పట్టించుకోకుండా ఆ పాపములోకి వెళ్ళినప్పుడు దేవుడే మరి ఆ వారికి భ్రష్ట మనస్సును అనుగ్రహింప చేస్తాడు. కఠినమైన హృదయము వచ్చేస్తుంది అక్కడ. రెండవది, మేలు పొందుకున్న తర్వాత కూడా మేలును గమనించకపోతే, కృతజ్ఞతా హృదయం కలిగి ఉండకపోతే, తిరిగి ఆ విశ్వాసంతో మరొక మెట్టు ఎదగకపోతే కూడా మన హృదయంలో కఠినత్వము ఆవరించుద్దండి. ఎందుకు మరి కొన్నిసార్లు ఈ హృదయాలు బండ హృదయాలు, మొండి హృదయాలు ఎందుకు అయిపోతున్నాయి అంటే, అద్భుతం పొందుకున్నాం, మేలు పొందుకున్నాం, మంచిని పొందుకున్నాం, ఉపకారం మనం పొందుకున్నాం దేవుని యొద్ద నుండి. కానీ దానికి తగిన విధంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట మరి ఇదే మాట వారు దేవునిని మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు కనుక వారికి ఆ భ్రష్ట మనసు ఇవ్వబడిందని రాయబడింది. ఈ కఠినమైన హృదయము మరి ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే,
మరి ఎన్నిసార్లు ఎన్ని కార్యాలు చేసినా కూడా వారు గ్రహించక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు గనక వారి హృదయాలు కఠినపరచబడుతున్నాయి ప్రభు నుంచి మరి దూరం అయిపోయిన వారుగా. అటువంటి గుంపు ఒకటి ఉంటదని ప్రభు ముందుగానే మరి తెలిసిన వాడై ఆ గుంపులో వారిని ఉంచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి నీవు నేను ఆ కఠినత్వంలోకి మనం వెళ్లకుండా మన హృదయాలను కఠినపరచుకొనకుండా వెలుగు ఉండగానే వెలుగు సంబంధులుగా మనము జీవిద్దాము. మనలో చీకటికి సంబంధించిన ఏది ఉన్నా కూడా దాన్ని కంప్లీట్ గా మనం డిస్కార్డ్ చేద్దాము. వెలుగు మరి చీకటిని ఖండిస్తుంది. వెలుగు పాపాన్ని బహిర్గతం చేస్తుంది. వెలుగు పాపాన్ని ఒప్పింప చేస్తుంది. కనుక ఆ వెలుగు మన మీద పడగానే మనలో ఉన్న చీకటంతా పటాపంచలైపోయి మనం వెలుగుమయంగా చేయబడదాం. వెలుగులో మనము జీవిద్దాము. మరి వెలుగు ద్వారా మనము నడిపించబడదాము. చీకటి అనే దానికి మనలో చోటు లేకుండా మన జీవితాలను జాగ్రత్త చేసుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక.